నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను చపాతీలు చేసుకుంటే కొంచెం పిండి మిగిలిపోయిందండి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయాను. అందుకని మరుసటి రోజుకి అది ఫర్మెంట్ అయిపోయిందనమాట. ఫర్మెంట్ అయిపోయింది కదా అని నేను పడేయకుండా దాంతోటి పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా! ఒక ప్లేట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నీట్ చేసుకుంటున్నానండి. అంటే మిక్స్ చేసుకుంటున్నాను మంచిగా బబుల్స్ అన్నీ పోయేటట్టు. మిక్స్ చేసుకొని అదే ప్లేట్‌లో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానండి పిజ్జా బేస్ అనేది. ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది మల్టీగ్రెయిన్ తోటి చేసుకున్నాను కాబట్టి బావుంటుందండి. హెల్తీకి కూడా బావుంటుంది. అలాగే ఎటువంటి ఈస్ట్, ఎటువంటి బేకింగ్ సోడా ఇవేమి యూజ్ చేయలేదు కదా! నేచురల్‌గా మంచి బాక్టీరియా అనేది దీంట్లో ఉంటుందండి. ఎక్కువ సేపు ఒక 12 అవర్స్ పాటు వెయిట్ ఉంటే సరిపోతుందండి మన పిండనేది. లేకపోతే పాడైపోతుంది. ఇప్పుడు దీనికి మనం హోల్స్ పెట్టుకున్నాము. తర్వాత పిజ్జా సాస్ వేసుకుంటున్నామండి. అలాగే చీజు, వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. నేను క్యాప్సికమ్, ఆనియన్ వేసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో కూడా వేసుకొని ఓవెన్‌లో ఒక 15-20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. మీరు కుక్కర్‌లో అయినా బేక్ చేసుకోవచ్చు. అంతే మన పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.